లో జరిగినప్పుడు ఇలా బీఆర్ఎస్ ధర్నాలు చేసిందా? వేరే చాలా సంఘటనలు జరుగుతుంటాయి. బీఆర్ఎస్ ఎందుకు వస్తుందని ఒక పాయింట్. గతంలో కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా మీరేం ప్రభుత్వం నుంచి సీఎం గారు కేటీఆర్ గారు రాజీనామాలు చేయలేదు కదా, బండి సంజయ్ని ఇలా డిమాండ్ చేస్తారు అనేది విఠల్ గారు పాయింట్. అది కళ్యాణ్ గారు నిజంగా బాధేస్తున్నది. కళ్యాణ్ గారు ఆ ఇష్యూకి ఈ ఇష్యూకి అంటే బాధ ఏంటిదంటే ఇప్పుడు ఒకవేళ ఆ బాధితురాలు ఈ మన డిబేట్ చూసిందనుకోండి, ఇద్దరు ప్రభుత్వాలు ఇప్పుడు ఎవరు మా తరఫు నుంచి నా తరఫు నుంచి ఎవరు మాట్లాడుతున్నారు, ఎందుకంటే తను బయటకు వచ్చి మాట్లాడుకోలేదు. ఇవాళ కూర్చొని భగీరథ్ నేరస్తుడా నిందితుడా ఆరోపణలా అనే ఈ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి? ఆయన అసలు బయటికే వస్తలేడు. ఆయన బయటికి రాకపోతే ఇక్కడ మనం కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటది, చట్టం ఎవరికి చుట్టం కాదు. మీరు స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు కళ్యాణ్ గారు మీరు స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు, ఎందుకు అరెస్ట్ చేయలేదంటే చట్టం ఎవరికి చుట్టం కాదు అని. సార్, ఇట్లాంటి కేసుల్లో 24 hours లోపే అరెస్ట్ చేయాలని వీళ్ళ జాతీయ నాయకురాలు సుప్రియా శ్రీనాటే గారు వీడియో పెట్టమంటే నాకు ఒక సెకండ్ ఇస్తే నేను పెడతాను. ఎన్నోసార్లు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. పాక్సో చట్టం ఎప్పుడు వచ్చింది, అసలు నిర్భయ చట్టం ఎప్పుడు వచ్చింది? అందులో 24 hours విదిన్ అరెస్ట్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎందుకు తెచ్చుకున్నాం మనం? మర్చిపోయిందా కాంగ్రెస్ సూత్రం? ఎంత ముద్దుగా చెప్తున్నారు, మేము నోటీస్ ఇచ్చినాం కదండి, మేము ఇంకొక 2 days టైం ఇస్తాం కదండి. అక్కడనే అర్థమైపోతున్నది చట్టం ఎవరి కోసం సపరేట్గా పనిచేస్తుంది అనేది వీళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు కూడా ఏమని అంటారు, బండి సంజయ్ గారు నిన్న చెప్పారు కదా, చాలా గొప్ప మాటలు చెప్పారు కదా, చట్టము ఎవరికి వేరేగా ఉండదు, నా కొడుకుకు కూడా ఉంటే శిక్ష వేయండి అని అంటే పంపించండి మరి మీ కొడుకును. రేపు యాంటిసిపేటరీ బెయిల్ ఉన్నది కాబట్టి నేను ఎల్లుండి వస్తా అని చెప్తున్నాడు. ఎందుకు? ఆయనకు బెయిల్ వచ్చేస్తుంది అనే ధీమా. హోంమంత్రి గారు అబ్బాయి కాబట్టి మంచి అడ్వకేట్ పెడతారు కాబట్టి. సరే, నేను ఒకటే చెప్తున్నా, హనీ ట్రాప్ అని వీళ్ళు పదం అంటున్నారు కదా, అవన్నీ ఉన్నాయి కదా, ఏమన్నా ఆప్షన్ ఫొటోసా ఏమన్నా ఉన్నది అందులో? మేము తిరుమలకు పోయినాం, అరుణాచలం పోయినాం, సింహాచలం పోయినాం. ఇవి అసలు ఎవరు లీక్ చేస్తున్నారు? క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళే చేస్తున్నారు. స్టాండ్ విత్ భగీరథ్ అని ట్రెండ్, #ట్రెండ్ స్టాండ్ విత్ భగీరథ్. మీరు కూడా టార్గెట్ బండి సంజయ్ నడుపుతున్నారు కదా, మేము బరాబర్ అడుగుతామండి. అరెస్ట్ విత్ బండి, అరెస్ట్ అడగొద్దా? అరెస్ట్ కాకపోతే పోటీగా వాళ్ళు నడుపుతున్నారు అంటే వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకుంటారు చెప్పండి? బాధితురాల పక్షాన మేము కొట్లాడుతున్నాం, వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకుంటున్నారు? వీళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యి ఫైనల్ గా మీరు అరెస్ట్ చేయడంలో కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. మహేంద్ర యూనివర్సిటీలో కొట్లాట చేసి ఆ యూనివర్సిటీని రస్టికేట్ చేస్తే హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత పరీక్ష రాసిన వ్యక్తి ఫర్ ర్యాగింగ్ ఒకటే మాట చెప్పండి. 29 మంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో సూసైడ్ చేసుకున్నారు. అప్పుడు విద్యాశాఖ మంత్రి లేకపోతే ఇంకెవరు రాజీనామా చేశారా? కవిత గారికి అమ్మాయికి న్యాయం అనగానే మీకు అన్ని గుర్తొస్తుంది. ఈ అమ్మాయి ఎందుకు చెప్తున్నానంటే, విఠల్ గారు మొన్న నాకు బేడీ లేసిరు, ఇదే ప్రభుత్వం నా ఎడమ చేయికి బేడీ లేసింది. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నా మీద ఒక ఫైనల్ గా మీరు చెప్పాలి. అధికార పార్టీ నాయకుడు చరణ్ గారు, అసలు కవిత గారు అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు, మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, గుర్తు తెచ్చుకోండి. మీరు అరెస్ట్ చేసి కవిత గారు అరెస్ట్ కాదు అనేది కవిత గారు అరెస్ట్ కవిత గారు అప్పుడు ప్రతిపక్షం. అసలు మేము ప్రభుత్వంలో ఏంటి కేసుని ఇట్లా సాగదీస్తారా, దీన్ని తేల్చేస్తారా, ఏం జరగబోతుంది చెప్పండి. ఇలా ఏం చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? సిట్టి వేసే అధికారం లేదన్నారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అడ్వకేట్ అని చెప్తున్నారు, సిఆర్పి సెక్షన్ 36 ఆగాలి సార్. ప్రస్తుతం బిఎన్ఎస్ఏ సెక్షన్ 32 కేసుల సమర్థవంతంగా విచారించడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టు ఆర్టికల్ 26 హైకోర్టులో, సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 కింద చెప్పారు. సిట్ చేసే అధికారం లేదు చెప్పి కాదు. నేను చట్టం చట్టంలో ముందు మీరు చెప్పు, నేను చెప్పు, కుదరదు. చట్టంలో వేయచ్చు,
అది పోక్సోలో ఫస్ట్ 24 గంటలు అరెస్ట్ చేయాలని ఉంది. సార్ ఏది? దయచేసి మీరు ఒట్టిగా బీఆర్ఎస్ పార్టీలు ఊకునే వాళ్ళ మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరు అడ్వకేట్ అని చెప్తున్నారు కానీ నేను చెప్పింది ఇదే ఒకటే కాదు. అరే కాల సంగతి వదిలేసే సార్ నేను నియమమే. మీ జాతీయ చీఫ్ మీ జాతీయ అధికార ఇదే చెప్తున్నా మీరు ఇదే బండి సంజయ్ గారు కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ అరెస్ట్ చేయాలన్నట్టు మీరు ఎవరంతా ఆమె చెప్పింది ఈ చట్టము మీరు అడ్వకేట్ ఏం చెప్తారు? మీరు ఏం సార్ చేస్తారు? నేను హైకోర్టు హైకోర్టు ఏం పరిస్థితి పట్టింది మీకు? మాకే సంబంధం ఏం దుస్థితి పట్టింది మీకు? దేశంలో కాదండి కాదు 7 రోజుల నుంచి మీరు అరెస్ట్ చేయకుండా మీరు ఉంచుతారా? నిర్భయ చట్టం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ వల్ల 6వ రోజు చట్టం తెచ్చింది మీరు, నిర్భయ చట్టం. నిర్భయ చట్టం తెచ్చింది. నిర్భయ చట్టం తెచ్చింది. అస్సాంలో కాంగ్రెస్ అరే తెలంగాణ గురించి మాట్లాడదాం. ఇక్కడ మాట్లాడండి మీరు. రైట్. ఇప్పుడు అస్సాంలో కాంగ్రెస్ పార్టీ సెక్షన్ చేసింది మీరే. సెక్షన్ సెక్షన్లు ఎందుకు మారాయి? సెక్షన్లు ఎందుకు మారాయి? సెక్షన్ కూడా కాదు, చట్టం గురించి చెప్తున్నా. దయచేసి అరే మీరు ఆగాలి. అరే నీదేమని కాదు, నీ చెప్పింది వినాలి మీరు. అస్సాం నుంచి ఇక్కడికి రాను, తెలంగాణకు రాను. ఇదిగోండి ఇందేమని ఉంది తెలుసా? ఫోర్స్ఫుల్లీ ఎవరితో ఫర్ సెక్స్ అంటే లిటరలీ రేప్ చేసి షీ కుడ్ నాట్ రెసిస్ట్ అని పెట్టేది. ఆ తర్వాతనే మీరు సెక్షన్స్ మార్చారు. ఆ తర్వాతనే మీరు ఏమన్నారు సిట్ వేసే అధికారమే లేదు. ఎందుకు మీరు బండి సంజయ్ గారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? థ్యాంక్ యూ కిషన్ గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ మిఠల్ గారు.